Passage 13. To achieve glory and success, one should have a strong will. To achieve glory అంటే కీర్తి, మంచి పేరు, అండ్ సక్సెస్, దేంట్లో అయినా విజయం సాధించాలి అంటే వన్ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ విల్. మనకి మంచి గట్టి పట్టుదల ఉండాలి. మనం సాధించాలి, మనం మంచి పేరు తెచ్చుకోవాలని ఒక పట్టుదల ఉండాలి. సో మీకు ఇది ఉంటేనే నవోదయ వచ్చు. జస్ట్ అలా చదవడం కాదు, వీ షుడ్ గెట్ సక్సెస్ అని కష్టపడాలి. నెక్స్ట్ హార్డ్ వర్క్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ హెల్ప్ ఎ పర్సన్ టు అచీవ్ మెనీ థింగ్స్. హార్డ్ వర్క్ అంటే కష్టపడడం, అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అదే ఒక రోజు చేసి వదిలేయడం కాదు, కంటిన్యూస్ గా ఉండాలి ఎఫర్ట్. ఓకే, హెల్ప్ ఏ పర్సన్ టు అచీవ్ మెనీ థింగ్స్. మనం దీనివల్ల చాలా సాధిస్తాం. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ అండ్ యూనిక్. ప్రతి పర్సన్ డిఫరెంట్, అందరూ ఒకలాగా ఉండరు. ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ అండ్ యూనిక్. ఎవరికి వాళ్ళు స్పెషల్. ప్రతి ఒక్కరికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. నో వన్ ఈజ్ లో. హీ పొసెస్ స్పెషల్ హిడెన్ క్వాలిటీస్. అతని దగ్గర కొన్ని స్పెషల్ గా హిడెన్ క్వాలిటీస్, కొన్ని దాగి ఉన్న లక్షణాలు ఉంటాయి. దీస్ ఎబిలిటీస్ నీడ్ టు బి యూటిలైజ్డ్ టు అచీవ్ ఫేమ్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కళ్ళు ఈ ఎబిలిటీస్ ని యూజ్ చేసుకోవాలి. టు అచీవ్ ఫేమ్, మంచి పేరు అండ్ సక్సెస్ సాధించడానికి మనం ఈ ఎబిలిటీస్ ని యూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలో కొన్ని హిడెన్ క్వాలిటీస్ ఉంటాయి, వాటిని మనం కనుక్కొని వాటిని యూజ్ చేసుకోవాలి. నేను ఇది పట్టుబడితే చేస్తాను, సో నేను పట్టుబట్టాలి అని. నేను ఇది బాగా చదవగలను, ఎస్ నేను బాగా చదవాలి, నేను కంటిన్యూస్ గా చదవగలను, రోజు చదవగలను. సో మీరు అలా చేయగలుగుతారు, అది చేయాలి. నెక్స్ట్ వన్ షుడ్ రియలైజ్ వన్స్ కెపాసిటీస్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క కెపాసిటీస్ తెలుసుకోవాలి. కొంతమంది ఇంగ్లీష్ బాగా చేస్తారు, కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు, కొంతమంది మెంటల్ ఎబిలిటీ బాగా అవుతుంది. సో వాళ్ళ కెపాసిటీస్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే యూజ్ దెమ్ ప్రాపర్లీ, వాటిని ప్రాపర్ గా యూజ్ చేయాలి. డిటర్మినేషన్ అంటే సంకల్పం, నేను సాధించాలి అని గట్టి సంకల్పం. ఆర్ ప్రిజర్వరెన్స్ పట్టుదల, నేను ఖచ్చితంగా సాధించాలన్న పట్టుదల కూడా ఉండాలి. ఈజ్ ద కీ టు సక్సెస్. అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. వన్ మస్ట్ పొసెస్ ద పవర్ ఆఫ్ టాలరెన్స్ అంటే సహనం, ఓర్పు ఉండాలి. కరేజ్, ధైర్యం ఉండాలి. అండ్ అబోవ్ ఆల్ డిటర్మినేషన్ టు అచీవ్ వన్స్ ఎయిమ్. ఖచ్చితంగా పట్టుదల, సంకల్పం అంటూ ఉండాలి. నేను సాధించాలి అనే పట్టుదల ఉండాలి. దానికి ప్రిజర్వెన్స్, పట్టుదలతో మనం సంకల్పం చేసుకొని ఆ సంకల్పాన్ని పట్టుదలతో సాధించాలి. డిటర్మినేషన్ అంటే సంకల్పం, డిటర్మినేషన్ అంటే సంకల్పం. మీ సంకల్పం ఏంటి? ఎస్. ప్రిజర్వెన్స్ అంటే పట్టుదల. దానికోసం మనం ఏం చేయాలి? రోజు చదవాలి. అర్థమైందా? అది ఒక రోజు అనుకోవడం కాదు, ప్రతి క్షణం అనుకొని వీ హ్యావ్ టు డూ ఇట్. అండర్స్టాండ్? నెక్స్ట్ ఒకసారి చూడండి మళ్ళీ. టు అచీవ్ గ్లోరీ అంటే కీర్తి. గ్లోరీ అంటే ఏంటి? కీర్తి అండ్ సక్సెస్. ఏదైనా సక్సెస్ సాధించాలంటే వన్ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ విల్. ప్రతి ఒక్కళ్ళకి విల్ అన్న పట్టుదలి ఏముండాలి? విల్. ప్రిజర్వెన్స్ అన్న పట్టుదలే, విల్ అన్న పట్టుదలే. హార్డ్ వర్క్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అన్న అలాంటిది. హార్డ్ వర్క్ అంటే కష్టపడటం. హెల్ప్ ఏ పర్సన్ అచీవ్ మెనీ థింగ్స్. మనం ఇలా ఉంటే ఎక్కువ సాధిస్తాం. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. మనం అందరూ సాధించగలరు పట్టుకుంటే, కానీ గట్టిగా పట్టుకోవాలి మనం చేయాలి అని. ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ అండ్ యూనిక్. హీ పొసెస్ స్పెషల్ హిడెన్ క్వాలిటీస్. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. దీస్ ఎబిలిటీస్ నీడ్ టు బి యూటిలైజ్డ్ టు అచీవ్ ఫేమ్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్. ఓకే, one should realize one's capacities and use them properly. Determination or perseverance is the key to success. One must possess the power of tolerance.
courage, and above all, determination to achieve one's aim. అర్థమైందమ్మా దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ one should have strong will to achieve success. yes, C is the right answer, success. C. Second one, dash is the key to success. Determination. Determination. A. సో డిటర్మినేషన్ అంటే ఏంటి సంకల్పం మనం సంకల్పించుకోవాలి మనం సాధించాలి అని సో ఆన్సర్ ఈజ్ ఏ సెకండ్ దానికి నో థర్డ్ వన్ షుడ్ యూస్ డాష్ ప్రాపర్లీ టు అచీవ్ ఫేమ్ వన్స్ కెపాసిటీస్ వాళ్ళ యొక్క కెపాసిటీస్ ని వాళ్ళు యూస్ చేసుకోవాలి వన్స్ కెపాసిటీస్ బి నెక్స్ట్ ఫోర్త్ వన్ స్పెషల్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ స్పెషల్ అంటే ఆపోజిట్ అంటే ఏంటి ఆపోజిట్ ఏంటి ఆర్డినరీ స్పెషల్ కి ఆపోజిట్ ఆర్డినరీ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ హిడెన్ మీన్స్ హిడెన్ అంటే దాక్కొని ఉంది అంటే నాట్ సీన్ అని అన్సీన్ హిడెన్ అంటే ఏంటమ్మా అన్సీన్ సీన్ అంటే కనపడుద్ది హిడెన్ అంటే దాక్కుంది అన్సీన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే